హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో ప్రయత్నం కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళైతే మీకు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో చిక్కుడుగాయ టమాటా కూర అయితే చేసి చూపిపోతున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదండి, గుజ్జు గుజ్జుగా ఎంత బాగా వచ్చిందో. ఎక్కువ మసాలాస్ యూజ్ చేయకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి. టిప్స్ తో పాటు చెప్తానండి. అందరూ ఒక్కొక్క రకంగా చేస్తారు కదా చిక్కుడుగాయ టమాటా కూర అనేది. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఒక 1/2 కిలో నేను చిక్కుడుకాయలను అయితే తీసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు సైడ్స్ ఉండే నారా పీచ్ అనేది తీసేయాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే చిక్కుడుకాయ అనేది మనకు తినేటప్పుడు ఎక్కడ అడ్డు రాకుండా ఉంటుంది. ఇలా ఒలిచేసేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే ఒక చిక్కుడుకాయని 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఇలా ఒలిచి చూడండి. లోపల ఏదైనా పురుగు ఉంటే మనకు అర్థమవుతుంది. మ్యాక్సిమం పురుగులు ఖచ్చితంగా ఉంటాయండి. ఇది మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడాలి. ఇలా గింజలు ఉన్న చిక్కుడుకాయ తెచ్చుకుంటే మాత్రం ఇలా నేను చూపించినట్టు ఎవ్వరు మర్చిపోకండి. ఇలా ట్రై చేయండి. ఇలా అయితే మొత్తం ఒలిచేసుకున్నానండి, చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి పెద్ద సైజ్ టమాటాలు అయితే ఒక 4 తీసుకోండి. నేను చిన్నవి కాబట్టి ఒక 6-7 తీసుకున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి. పచ్చిమిర్చి ఘాటు కూడా చాలా బాగుంటుంది చిక్కుడుకాయ టమాటా కూరకి. ఎందుకంటే మనం ఎక్కువ పులుపు కూడా వేసాం కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఎండుకారం వేయాలి, ఇలా పచ్చికారం గింజలు కూడా వేయాలి, అంటే పచ్చిమిర్చి చిలుకలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ నేను చూపించినట్టు ఇలానే వేసుకోవాలని లేదండి, మీ ఇంట్లో వాళ్ళు తినేదానికి తగ్గట్టు వేసుకోండి. నేను కొన్ని రెసిపీస్లో ఏంటంటే తక్కువ వేస్తాను, కొన్నిట్లో ఎక్కువ వేస్తాను. ఎందుకంటే కొన్నిట్లో ఎక్కువ అవసరం అవుతుంది, కొన్నిట్లో తక్కువ అవసరం అవుతుంది. ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా హీట్ అయింది కదా. హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే వేయలేదు. తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసుకోండి. మనకి టమాటా అండ్ చిక్కుడుకాయ కాంబినేషన్కి బాగుంటుంది తాలింపు అనేది. తాలింపు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి అసలు ఫ్రై చేయకండి. ఎందుకంటే మనం చేసే రెసిపీస్ అనేది మనం వేసే తాలింపు బట్టే ఉంటుందండి. కొంచెం తాలింపు మాడినా కూడా మనకి ఫ్లేవర్ మారిపోతుంది కర్రీకి. ఇప్పుడు చూడండి తాలింపు అనేది ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు అండ్ కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేయండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి మనకి ఉల్లిపాయ అనేది లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకుని దాంట్లో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి ఘాటు వస్తుందండి కర్రీకి. ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మగ్గాలి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. సో ఒక్కసారి అలా మిక్స్ చేసేసాం కదా, మూత పెట్టేసుకుంటే ఈజీగా మగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి మూత తీసేసరికి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయి ఉల్లిపాయ అనేది బంగారు రంగులోకి వచ్చింది కదా. ఇలా వేగాలండి ఉల్లిపాయ అనేది. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. నార్మల్గా ఏంటంటే చాలా మంది చిక్కుడుకాయ అనేది ఉడకబెట్టుకున్న తర్వాత కలుపుతారు కదా, అలా కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా అయితే నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నానండి. 1 స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు. ఇలా మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేయాలి. చిక్కుడుకాయకున్న పచ్చి స్మెల్ పోయి లైట్ గా కొంచెం చిక్కుడుకాయ అనేది ఒక 50% ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే చిక్కుడుకాయకున్న మంచి ఫ్లేవర్ వస్తుంది. డైరెక్ట్ గా ఉడకబెట్టుకునే దానికన్నా ఇలా పచ్చివే ఫ్రై చేసుకొని కుక్ చేసుకుంటే భలే బాగుంటుందండి. ఖచ్చితంగా రెసిపీ అయితే ఎవరు స్కిప్ చేయకండి, మళ్ళీ చెప్తున్నాను అందుకే. గింజలు ఉంటే మాత్రం ఖచ్చితంగా రెసిపీ ట్రై చేయండి. ఇలా అయితే చూడండి చిక్కుడుకాయ అనేది మెత్తబడిపోయి లైట్ గా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. బాగా పండినవి ఇలాంటి టమాటాలు వేసుకోండి. అప్పుడు ఏంటంటే కర్రీకి మంచి రుచి వస్తుందని చూడటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత వెమ్మటే కారం కూడా వేసేయండి. ఇక్కడ ఈ స్టేజ్లో కారం వేసుకోవడం వల్ల మనకి చిక్కుడుకాయకి టమాటాకి బాగా పడుతుంది ఉప్పు కారం అనేది. కొంచెం ఉప్పు కారాలు అనేవి ఎక్కువ పడతాయండి చిక్కుడుకాయ టమాటా కూరకి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను కారం అనేది. ఇలా ఇప్పుడు మూత పెట్టేసేయండి. వాటర్ ఇప్పుడే వేయకండి, తర్వాత వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పెషల్ పేస్ట్ ఉంటుందండి, ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఆ పేస్ట్ వల్లే దీనికి మంచి టేస్ట్ వస్తుందండి. నేను చూపించిన దాంట్లో ఏది స్కిప్ చేయొద్దు. ఇప్పుడు చూడండి ఒక 2 ఇంచెస్ ఏమో ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి వేయండి, పచ్చి కొబ్బరి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకో రకంగా వస్తుంది. ఒక 2 స్పూన్స్ ఏమో నువ్వులు వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి నువ్వులు ముందుగా మిక్సీ వేసేసుకొని తర్వాత వాటర్ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేయాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా ఉండాలండి పేస్ట్ అనేది. ఈలోపు మనకి చూడండి పైకి ఆయిల్ తేలింది కదా, చిక్కుడుకాయ టమాటా మగ్గిపోయి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. చూసారా, ఇలా గంటతో పాటు ఇలా గట్టిగా నలిపినట్టు మిక్స్ చేయండి. అప్పుడు ఏంటంటే టమాటా ముక్కలు అనేవి ఈజీగా స్మాష్ అయిపోతాయి. చూడండి ఇలా మనం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పైకి ఎక్కువ తేలుతుంది. మనం తక్కువ వేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ ఏం రాలేదు, జస్ట్ పైకి ఆయిల్ వచ్చింది లైట్గా.
ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసి దీంట్లో హాట్ వాటర్ ఒక 1 గ్లాస్ వేసుకోండి. కూల్ వాటర్ కన్నా ఇక్కడ హాట్ వాటర్ వేసుకోవటం వల్ల కర్రీ అనేది ఒకే టెంపరేచర్లో ఉడికి టేస్ట్ బాగుంటుంది. అదే మీరు నార్మల్ ట్యాప్ వాటర్ డైరెక్ట్గా వేసుకున్నారనుకోండి మనకి మళ్ళీ చల్లదనం అయిపోయి కర్రీ అనేది స్టార్టింగ్ నుంచి ఉడుకుతుంది కాబట్టి ఫ్లేవర్ మారిపోతుందండి. ఖచ్చితంగా వేడి నీళ్ళు అనేది వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇప్పుడు చూడండి కొంచెం ఇలా బబుల్స్ వస్తుంది కదా, అలా బబుల్స్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకుని కొద్దిమీర అక్కడే వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. చూసారు కదా ఇలా చిక్కగా ఉంటుందండి. మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకున్నట్టయితే యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది. కూర మీకు పలచగా కావాలో కొంచెం థిక్గా కావాలో మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఒక 1 స్పూన్ అన్న లేకపోతే 1.5 స్పూన్ అన్న ధనియాల పొడి ఈ స్టేజ్లోనే వేసుకోండి. ఈ స్టేజ్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి కర్రీకి లాస్ట్లో వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టకండి. పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ అడుగంటుతుంది, ఎందుకంటే చిక్కగా ఉంటుంది కాబట్టి పేస్ట్ అనేది. లాస్ట్లో ఒక 1/2 స్పూన్ అంతా కస్తూరి మేతి వేసుకున్నానండి. కస్తూరి మేతి లేని వాళ్ళు మెంతాకైనా వేసుకోండి. స్టార్టింగే మనము టమాటాలు మగ్గించుకుంటాం కదా, దానికి ముందు మెంతాకు ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోండి. ఫ్లేవర్ మాత్రం అసలు ఎంత బాగా వస్తుందో. మెంతాకు కూడా కొంచెం అలా ఉడికించిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి కొంచెం వేడిగా ఉండే అన్నంలో వేసుకొని కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తినండి. అసలు ఇంకా వేరే కూర ఏం అవసరం లేదండి. మీకే ఆశ్చర్యపోతారు ఈ చిక్కుడుగాయ టమాటా కూర అనేది అంత కమ్మగా వచ్చింది. చిక్కుడుగాయ టమాటా కూర అనేది ఒక టిప్ అండి. ముందే చిక్కుడుగాయలు అనేది ఉడికించుకోకండి, డైరెక్ట్గా ఇలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి. మీకు అచ్చం భోజనాల్లో తింటే ఎలా ఉంటుందో మసాలాతో చిక్కుడుగాయ కర్రీ అనేది అలానే ఉంటుంది సేమ్. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. నేను పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నచ్చిందండి రెసిపీ? నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా రెసిపీ అయితే ఎవ్వరు మిస్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అంత టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.